ఒక సంఘటన మీతో చెప్పాలనుకుంటున్నాను. ఏమిటంటే 2 వారాల క్రితము మా భార్య ఒక కుమారునికి జన్మనిచ్చింది. అయితే నాకు తెలిసిన ఒక వ్యక్తి ఏమన్నాడంటే, మేము క్రైస్తవులం కాబట్టి ఒక తెలిసిన వ్యక్తి ఒక అన్నుడు ఏ విధంగా నాతో అన్నాడంటే, "ఏం పేరు పెడతారు" అని అన్నాడు. "ఫారెన్ పేర్లు పెడతారా" అనే విధంగా నాతో ముచ్చటించాడు. నేను అన్నాను, అవి ఫారెన్ పేర్లు కావు. యేసుప్రభు వారుతో ఎంతోమంది శిష్యులు ఆయన సువార్తను ప్రకటించారు. ఆ బైబిల్లో ఉన్న పేర్లు గొప్ప గొప్ప ఒక రాజుల పేర్లు, గొప్ప గొప్ప సువార్త చేసిన వారి పేర్లు, ఆ విధంగా మేము పెడతాం. ఫారెన్ పేర్లు అనడం దాన్ని. ఫారెన్ అంటే బ్రిటిష్ వారు వ్యాపారవేత్తగా, ట్రేడర్స్గా, యేసు ప్రభు వారిలో ఒకడైనటువంటి తోమ గారు 52 సంవత్సరంలోనే కేరళ ప్రాంతానికి వచ్చి ఉన్నారు. ఆయన సువార్త ఈ విధంగా ప్రకటించారు అనే విధంగా అతనికి చెప్పడం జరిగింది. ఫారెన్ పేర్లు కావని నేను ఖచ్చితంగా అతనికి చెప్పాను. ఈ విధంగా ఉంటుంది, బైబిల్లో ఉన్న వ్యక్తుల పేర్లు మేము పెడతాము, ఈ విధంగా అతనికి చెప్పడం జరిగింది. అంటే చాలామంది క్రైస్తవులంగా ఉన్న మనం కూడా ఈ యొక్క చిన్న చిన్న ఏమైనా అన్యులు ఈ విధంగా అడిగితే మనం సూటిగా సమాధానం చెప్పే వ్యక్తులంగా మనం ఖచ్చితంగా ఉండాలి. ఆయన గురించి తెలుసుకోవాలి. క్రైస్తవం గురించి, బైబిల్ గురించి, అందులో ఉన్న రాజుల గురించి, అందులో ఉన్న పాలకుల గురించి ఈ విధంగా తెలుసుకోవాలి. ఈ విధంగా ఇవన్నీ తెలుసుకుంటేనే, ఇప్పుడు నన్ను ఒక అతను అడిగిండు, అతనికి ఏ విధంగా నేను సమాధానం ఇచ్చానంటే మీకు చెప్పాను, ఆ విధంగా సమాధానం ఇచ్చాను. మిమ్మల్ని ఎవరైనా అడిగితే ఖచ్చితంగా వారికి ఇవ్వాలి, వెనుకాడకూడదు. ఫారినర్ పేర్లు అని ఈ విధంగా నాతో అన్నాడు, కానీ ఆ విధంగా సూట్ అయిన సమాధానం నేను ఇచ్చాను. బైబిల్